జోష్‌నను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న సూరజ్. ఆనందంలో కుటుంబం. మరి సూరజ్ మనసు ఎలా మార్చుకున్నాడు? సూరజ్ మనసు అసలు జోష్‌ని ఎలా గెలుచుకుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను వంట చేస్తూ రాబోయే కథలో ఏం జరిగిపోతుందనేది మీకు వివరిస్తాను. కాబట్టి చివరి వరకు మిస్ కాకండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మాలిని మరో రెస్టారెంట్ కొని ఇక శివనారాయణ మీదకి పోటీకి దిగి శివనారాయణని దెబ్బ కొట్టాలని చెప్పేసి మాలిని ప్లాన్ అయితే చేసుకుంటుంది. ఎలాగైనా సరే సూరజ్ తనని రిజెక్ట్ చేశాడు కాబట్టి ఇక తను విరక్తిలోకి వెళ్ళిపోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొంతమంది మనసుని అర్థం చేసుకోరు, వాళ్ళకి ఎలా చూపించాలో కూడా అర్థం కాదు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. కార్తీక్‌కి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కార్తీక్‌కి తిరిగి ఇచ్చేస్తుంది. అదంతా చూసిన సూరజ్ అయితే మాత్రం ఇక జోష్న విషయంలో ఆలోచనలో పడతాడు. జోష్న అసలు తన మనసులో కార్తీక్ లేడు అని చెప్పేసి అక్కడ సూరజ్‌కి ప్రూవ్ చేయాలని ప్రయత్నాలైతే మొదలు పెడుతుంది. ఏంటే నువ్వు కొత్తగా కనిపిస్తున్నావేంటి? రోజుకొక రకం సారీ కడుతున్నావు, అలాగే ఏదో విరక్తిలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నీ మాటల ధోరణి చూస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది. లేదు గ్రాని, ఇప్పుడే నేను ఆడపిల్లనని నాకు తెలిసొచ్చింది. ఆడపిల్ల ఎలా ఉండాలో నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను ఎదురు చూసే మనిషి కన్నా నా కోసం ఎదురు చూసే మనిషి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒసే ఒసే ఒసే, ఏం మాట్లాడుతున్నావే? నీకు అర్థమవుతుందా? నువ్వు చూస్తే పెళ్ళి వద్దు, పెడాకులు వద్దు అంటూ వదిలేశావు. ఇప్పుడు నిన్ను ఇష్టపడే మనిషి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటావేంటే? అది వేరు, ఇది వేరు. నిజమే, ఆ టైంలో మనసుకి అలా అనిపించింది, అలా చెప్పాను. అలానే ఒంటరిగా ఉండిపోవాలి అనుకోవడం లేదు. నన్ను రిజెక్ట్ చేసిన మనిషే మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావనే కదా అర్థం. ఏమో, అదంతా నాకైతే తెలియదు. కానీ తను నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను నా మనసులో ఎవరినో పెట్టుకుని తనని నేను దూరం పెట్టానని తను ఫీల్ అయ్యాడు. నా మనసులో ఇక బావ లేడు అని, కేవలం మా ఇద్దరిది బావ మరదల సంబంధం మాత్రమే అని చెప్పేసి తనకి అర్థమయ్యేలా నేను చేశాను. ఆ తర్వాత తన ఇష్టం. ఆ ఇష్టాన్ని నేనేం చేయలేను కదా. నీలో ఈ మార్పేంటే బాబు, నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆస్తి, అంతస్తు, జోష్న యాటిట్యూడ్, ఇదే నీ ప్రపంచం. నువ్వసలు ఎప్పుడూ కూడా నాకైతే ఇలా కనిపించలేదు. నువ్వు ఏదో కొత్తగా కనిపిస్తున్నావే అని చెప్పేసి అంటూ పదే పదే అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నేనేం కొత్తగా కనిపించడం లేదు. నా మనసు ఏంటో, నా మనసులో ఎవరికి స్థానం ఉందో, పంతానికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం వేరు, ప్రేమని పంచుకుని పెళ్లి చేసుకోవడం వేరు అని నాకే అర్థమయ్యేలా చేశాడు వాడు. వాడు నాకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మనసు తెలుసుకోకుండా మొద్దులా ఉండిపోవడానికి నేనేమీ బండరాయిని కాదు. నేను కూడా మనిషిని. కోరికలు, కలలు, ఆశలు, ఆశయాలతో ఉన్న మనిషిని. నేను కూడా ఎన్నో కోరికలు, అలాగే ఎంతో సంతోషంగా బ్రతకాలని ఆశ. కేవలం డబ్బులో మాత్రమే ఉండదని నాకు కూడా తెలిసింది. ఒక మనిషి మనల్ని ఇష్టపడితే ఆ ఇష్టంలో మనకి ఎంతో ఆనందం దొరుకుతుందని నాకు అర్థమైంది. అది అర్థం చేసుకున్న తర్వాతే నేనిప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్నైతే పారిజాతంతో. జోష్న ఎప్పుడైతే అలా పారిజాతంతో చెప్తుందో, జోష్న మనసులో ఇక సూరజ్ ఉన్నాడని, సూరజ్ ప్రేమ గురించి జోష్న ఎదురు చూస్తుంది అన్న విషయం అయితే పారిజాతానికి అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే సూరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. దీపా, కార్తీక్ కూడా అదే విషయాన్ని మాట్లాడుకుంటారు. నీకు అర్థమైందా బావా? అర్థమైంది మరదల. నా చిన్న మరదలి మనసులో సూరజ్ ఉన్నాడని, ఇక తన మనసులో నేను లేను అని సూరజ్కి ప్రూవ్ చేయడం కోసం ఇదంతా చేస్తుందని అర్థమైంది. తనలో వచ్చిన మార్పు సంతోషాన్నే కదా ఇస్తుంది మనకి. అవును కదా, మా అమ్మ నాన్న చాలా సంతోషపడతారు. తన పెళ్లి జరిగితే అమ్మ ఆనందానికి అవతులు ఉండవు. తన చేతుల మీదుగా కూతురు పెళ్లి చేసుకున్నానని సంతోషం మా అమ్మకి ఉంటుంది కదా.
త్వరలోనే బాజా బాజంత్రీలు మోకపోతున్నాయి. బ్రదర్ అంత త్వరగా బయటపడడు కదా. మన జోష్న బయటపడిపోతుంది తన మనసులో సూరజ్ ఉన్నాడని. కానీ బ్రదర్ మాత్రం తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నాడు. ఇంకా జోష్నని ఏం మార్చాలి అనుకుంటున్నాడో. అసలు ఇక్కడికి బ్రదర్ వచ్చిన రోజుకి ఈ రోజుకి జోష్నలో ఎంత మార్పు వచ్చిందో చూసావా. ఆ మార్పు మనం తీసుకురాలేకపోయామేంటో. సర్లే, ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చారు కదా, అందులో ఏముంది, అందరం కోరుకునేదే కదా జరుగుతుంది అని చెప్పేసి దీప్ అయితే అంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే ఇక మనసు గెలుచుకోవడానికి తన మనసులో కార్తీక్ లేడని క్లియర్గా చెప్పడానికి జోష్న చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు జోష్న మనసులో కార్తీక్ లేడు, తనకంటూ ఒక స్థానం ఉందని సూరజ్ తెలుసుకుంటాడు. జోష్న చేసే ప్రయత్నాల కారణంగా జోష్న మనసులో సూరజ్కి స్థానం ఉంది, సూరజ్ని జోష్న ప్రేమిస్తుంది అన్న విషయం అర్థమవుతుంది సూరజ్కి. అయితే ఒకరోజు ఇక డైరెక్ట్గానే జోష్నని అడిగేస్తాడు. అలా అడిగేసరికి, పోరా, నా మనసులో ఏముందో నీకు చెప్పడం నాకు అవసరం లేదు, అయినా నా మనసులో ఏముందో క్లియర్గా చెప్పేశాను కదా, నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదని అని చెప్పేసి అంటూ ఉండగానే, నాకు తెలుసు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావో లేదో, ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో కూడా నాకు తెలుసు, పద అని చెప్పేసి ఇక లోపలికైతే తీసుకుని వెళ్తాడు. అందరి ముందుకి తీసుకువెళ్ళేసరికి, సురేష్ ఏమైంది, ఏమైందమ్మా జోష్న, ఏంటి సురేష్ చేపట్టుకు తీసుకొస్తున్నాడేంటి అని చెప్పేసి ఒక పక్క సుమిత్ర, మరో పక్క శివనారాయణ, అలాగే దశరథ, కార్తీకు, దీప, అలాగే ఇక పారిజాతం అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఈలోగానే తన చెయ్యి పట్టుకునే అధికారం నాకుందని అనుకుంటున్నాను. సురేష్ ఏం మాట్లాడుతున్నావు? అవును, తన చెయ్యి పట్టుకోమని ఒకప్పుడు మీరు నన్ను అడిగారు, కానీ నేనైతే దానికి ఇష్టపడలేదు. తనంటే నాకు ఇష్టం, కానీ తన మనసులో నేను లేనని చెప్పాను. కానీ ఈరోజు చెప్తున్నాను, తన చెయ్యి మనస్ఫూర్తిగా ఇష్టంతో మీ అందరి ముందు పట్టుకున్నాను అంటే దానికి కారణం ఇక వదలాలి అని కాదు, తనతో కలిసి 7 అడుగులు నడవాలి అని. తనని ప్రేమిస్తున్న నేను తన మనసులో నేనున్నానని కూడా తెలుసుకున్నాను. తను నన్ను కూడా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. తన మనసులో ఎవరికి ఎలాంటి స్థానం లేదు, కేవలం ఈ సూరజ్ మాత్రమే ఉన్నాడు అని నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది నా బంగారం. ఇక నా బంగారం చెయ్యి నేను వదిలిపెట్టను. తనని పెళ్లి చేసుకోవడానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా తనతో పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పనేసరికి అందరూ ముందు షాక్ అయిపోతారు. అంటే అంటే నిజంగా? అవును, నిజంగానే తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. తను కూడా ఒక మనిషి అని, తనకి మనసు ఉంటుందని, ఆ మనసులో నాకంటూ ఒక స్థానం ఉందని, అలాగే తను నా కోసం ఎదురు చూస్తుందని నాకు అర్థమైంది. పూర్తిగా ఇక నన్ను తన మనసులో నింపుకున్న నా జోష్న, నా బంగారం నాకు కావాలని అందరి ముందు చెప్పేసరికి ఎమోషనల్గా ఒక్కసారే జోష్న సూరజ్ని హగ్ చేసుకుంటుంది అందరి ముందు. అలా హగ్ చేసుకునేసరికి అందరూ కూడా అది చూసి షాక్ అయిపోయి ఉండిపోతారు. ఒక్కసారి జోష్న సూరజ్ని హగ్ చేసుకోవడం, అసలు పెళ్ళే వద్దనుకున్న జోష్న తన మనసులో కార్తిక్ లేడని ప్రూవ్ చేయడం కోసం ధీరజ్ ముందు చాలా ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడే ధీరజ్కి అర్థమవుతుంది జోష్న మనసులో ఏముంది అన్నది. అలా అర్థం చేసుకున్న సూరజ్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇక త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తే నేను మీ మనవరాలి మెడలో తాళి కడతానని చెప్పి శివనారాయణకి చెప్తాడు. ఇక ఆ కుటుంబం ఆనందానికి అవతలు ఉండు. జోష్న పెళ్ళే చేసుకోను అంటే నిజంగానే చేసుకోవేమని భయపడ్డాను, కానీ మాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు అనుకోలేదు జోష్న. నా కూతురు మాకు నచ్చినట్టుగా ఖచ్చితంగా మారుతుందనే నమ్మకం, ఆ దేవుడి సంకల్పం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మీ ఇద్దరి మధ్య బ్రహ్మ వేసిన ముడి కూడా ఉంది. అందుకే మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్లి కుదిరింది. త్వరలో ఆ బ్రహ్మ ముడి పడబోతుంది. ఆ బ్రహ్మ మీ ఇద్దరి తలరాతల్ని కలిసి ఉండాలని రాశాడు కాబట్టి మీ ఇద్దరి మధ్య బంధం ఏర్పడిపోయింది అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఇక మరదలి ప్రవర్తన చూసిన కార్తిక్ మాత్రం కాస్త ఆశ్చర్యం, కాస్త సంతోషం. ఎందుకంటే అసలు ఇలా జోష్నను ఎప్పుడూ కూడా కార్తిక్ చూడలేదు.
అలా ఆశ్చర్యంగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. కార్తీక్ అయితే తన మరదల్లో వచ్చిన మార్పు చూసి ఇక అలా జోష్న సూరజ్ ఒకటి కాబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? జోష్న సూరజ్ కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.